ఊపిరి ఒక్కటి ఆగిపోయింది అనుకోండి, మా ఇంట్లో ఒక్క రోజు పడుకోబెట్టండి అనే వాళ్ళు ఉంటారా? ఎవరు ఉండరు. తన ఇంట్లోకే తీసుకెళ్లారు, వాడు కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి కూడా తీసుకెళ్లారు, బయట పడుకోబెడతారు. ఎవరు పుచ్చుకుంటారు దాన్ని? ఎవరు ఉంచుకుంటారు? ఎవరు ఉంచుకోరు. అది చిట్ట చివరికి పుచ్చుకునేది ఎవరంటే ఆ తల్లి పుచ్చుకుంటుంది, ఆ భూమి తీసేసుకుంటుంది. తీసేసుకున్నప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, వెళ్ళిపోయిన ప్రాణుల శరీరంలో అలాగే వదిలేశాడు అనుకోండి శివుడు, అసలు దీని మీద అడుగు పెట్టి నడవగలమా మనం? ఇన్ని కళేబరాలతో నిండిపోయి ఉంటుంది. ఇన్నిటినీ పరమమంగళప్రదంగా మట్టిగా మార్చేసుకుంటాడు. అన్నీ ఇందులోనే కలిసిపోయి. మా ముత్తాత గారు ఇందులోకి వెళ్ళిపోయారు, మా తాతగారు ఇందులోకి వెళ్ళిపోయారు, మా నాన్నగారు ఇందులోకి వెళ్ళిపోయారు, నేను ఇందులోకి వెళ్ళిపోతాను. కాబట్టి అన్ని కుక్కలు, నక్కలు, పిల్లులు, పందులు, పడిపోయిన చెట్లు అన్నీ ఎందులోకి వెళ్ళిపోతున్నాయి, అందులోకే వెళ్ళిపోతాయి. అన్నిటినీ పుచ్చుకోగలిగిన శక్తి, ఇన్నిటిని భరించగలిగిన శక్తి ఎవరిది? ఆ భూమిది. ఆ భూమికి ఆ శక్తి ఎక్కడిది? శివశక్తి. శక్తి పదార్థము వేరుగా ఉండవుగా. నా ఉపన్యాసం నేను వస్తే వస్తుంది, నేనొకటి, నా ఉపన్యాసం ఒకటి కాదు. అలాగే